ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. కానీ భారతదేశంలోని ఒడిషా తీరంలో ఉన్న పూరి జగన్నాథ ఆలయం ముందు సైన్స్ కూడా తలవంచుతుంది. గాలికి ఎదురుగా ఎగిరే జెండా, పైన పక్షులు ఎగరని గోపురం, వండని ప్రసాదం. ఇవన్నీ ఒకెత్తైతే ఆ ఆలయ విగ్రహం లోపల ఉన్న ఒక రహస్యం మరో ఎత్తు. సరిగ్గా ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఆ ఆలయంలో అంధకారం అలుముకుంటుంది. పూజారి కళ్ళకు గంతలు కట్టుకొని ఒక రహస్య వస్తువును మారుస్తారు. అది తాకితే మరణం సంభవిస్తుందని అంటారు. అసలు ఏమిటా పదార్థం? అది నిజంగా శ్రీకృష్ణుడి హృదయమేనా? ద్వాపర యుగం ముగిసే సమయం. శ్రీకృష్ణుడు అడవిలో విశ్రమిస్తుండగా జర అనే వేటగాడు కృష్ణుడి పాదాన్ని జింకముఖం అనుకొని బాణం వేస్తాడు. ఆ బాణం తగిలి కృష్ణుడు అవతారం చాలిస్తాడు. కృష్ణుడి శరీరం అంతా కాలి బూడిద అవుతుంది, కానీ అతని హృదయం మాత్రం కాలిపోదు. అది సజీవంగా మాంసం ముక్కలా కొట్టుకుంటూనే ఉంటుంది. పాండవులు ఆశ్చర్యపోయి దాన్ని ఒక చెక్క పెట్టెలో ఉంచి సముద్రంలో వదిలేస్తారు. ఆ హృదయం సముద్రం గుండా పూరీ తీరానికి చేరుకుంటుంది. ఇంద్రద్యుమ్న మహారాజుకు కల వస్తుంది. సముద్రంలో తేలుతున్న ఒక చెక్క మొద్దు ద్వారా విగ్రహాలను చేయమని భగవంతుడు కోరతాడు. విశ్వకర్మ ఒక వృద్ధుడి రూపంలో వచ్చి 21 రోజులు తలుపు తీయకూడదనే షరతుతో విగ్రహాలు చెక్కుతాడు. కానీ మహారాణి కుతూహలంతో 15 రోజులకే తలుపులు తీయడంతో విగ్రహాలు కాళ్ళు చేతులు లేకుండానే ఉండిపోతాయి. ఆ విగ్రహాల లోపల కృష్ణుడి బ్రహ్మ పదార్థం ఉంచబడుతుంది. ప్రతి 8 లేక 12 లేక 19 ఏళ్లకు ఒకసారి విగ్రహాలను మారుస్తారు. దీన్నే నవకళేబర అంటారు. ఆ రోజు అర్ధరాత్రి పూరి నగరం అంతా విద్యుత్ సరఫరా ఆపేస్తారు. ఆలయం చుట్టూ సైన్యం పహారా కాస్తుంది. ప్రధాన పూజారి కళ్ళకు గంతలు కట్టుకుని చేతులకు బట్టలు చుట్టుకొని పాత విగ్రహం నుండి ఆ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహంలో పెడతారు. ఆ పదార్థాన్ని మార్చిన పూజారులు ఏమంటారంటే, అది చేతిలోకి తీసుకున్నప్పుడు ఏదో ప్రాణం ఉన్న వస్తువులా మెత్తగా ఉడుకుతున్నట్లు ఉంటుంది. అది ఒక విద్యుత్ ప్రవాహంలా అనిపిస్తుంది. కానీ దాన్ని చూస్తే కళ్ళు పోతాయని, తాకితే శరీరం కాలిపోతుందని నమ్మకం. సైన్స్ పరంగా చూస్తే అది ఒక రేడియో ధార్మిక పదార్థం కావచ్చు అని కొందరు అంటారు. కానీ భక్తులు మాత్రం అది సాక్షాత్తు కృష్ణ పరమాత్మ సజీవ రూపం అని నమ్ముతారు. 5000 ఏళ్ల తర్వాత కూడా ఒక హృదయం కొట్టుకోవడం సాధ్యమేనా? ఈ మిస్టరీకి సమాధానం కేవలం ఆ జగన్నాథుడికే తెలుసు. మీరు ఎప్పుడైనా పూరి జగన్నాథుడిని దర్శించుకున్నారా? ఈ రహస్యం గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.